ఈరోజు నేను క్యారెట్ దోశ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నాన్ స్టిక్ పెట్టుకున్నాను, హీట్ ఎక్కింది. చూడండి, బాగుంటుంది క్యారెట్ దోశ. నాకు చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో. చూడండి, ఈ విధంగా చేసుకొని పైన క్యారెట్, ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, చూసారా ఈ విధంగా క్యారెట్ తురుము, కొత్తిమీర చక్కగా ఇలా వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దోశ అయితే చాలా బాగుంటుంది తినేదానికి. తింటూ ఉంటే కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. క్యారెట్ తినలేని వాళ్ళు ఈ విధంగా తురుముకొని క్యారెట్ని చక్కగా తినచ్చు ప్లేట్లో పెట్టుకొని చట్నీతో. చూడండి, చూసారా ఈ విధంగా వచ్చింది దోశ అనేది. చాలా బాగుంటుంది. మా ఇంట్లో నాకు ఇష్టం క్యారెట్ దోశ అంటే, నాకు మా చిన్న కూతురికి ఇష్టం. అంతే, క్యారెట్ అన్నీ మనం సిద్ధంగా చేసి పెట్టుకోండి. చూసే ఏ విధంగా ఉందో చూసి నేను మీకు చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నేను మా చిన్నప్పటి నుంచి ఈ విధంగా కొన్ని చేస్తూ ఉంటాను అనమాట మా పిల్లల కోసం. చూడండి, నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనుకో, ఆ విధంగా ఉంటుంది అనమాట. వేడివేడిగా కొబ్బరి చట్నీ, పల్లీలు, కొబ్బరి, శనగలు చట్నీ వేసుకొని కాంబినేషన్లో తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అనమాట. వేడిగా తినాలన్నమాట. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ తింటే హెల్తీ. మనకు మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి.